ఈ రెండు దేవుని గుణ లక్షణాలను బోధించడానికి నేను చాలా ఆసక్తిగా ఉత్సాహంగా ఉన్నాను. This is the immutability of God and the truthfulness of God. ఇది దేవుని మార్పులేని స్వభావం గురించి, అదే సమయంలో దేవుని యథార్థత గురించిన, దేవుని సత్యసంధత్వం గురించినటువంటి బోధ. The purpose is to recognize that God is unchanging. దేవుడు మార్పు లేని వాడు అని తెలుసుకోవడం ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. To recognize that God is true and truth comes from Him. అదే సమయంలో దేవుడు సత్యవంతుడని, సత్యం అనేది ఆయన నుంచే వస్తుంది అని చెప్పేసి గుర్తించడమే ఈ సెషన్ యొక్క ఉద్దేశం. This will again build our confidence in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తులో ఈ బోధ మన యొక్క ధైర్యాన్ని మరింత ఎక్కువగా పెంచుతుంది. Number one, we will define the immutability of God. దేవుని మార్పులేని స్వభావాన్ని మనం మొదటిగా నిర్వచిద్దాం. Two, we will define the truthfulness of God. రెండవది దేవుని యొక్క సత్యసంధత్వాన్ని మనం నిర్వచిద్దాం. And of course, then see, number three, how does it affect our lives and our ministry? ఈ రెండు స్వభావాలు కూడా మన జీవితాలను, పరిచర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం మూడవదిగా చూద్దాం. Hear now the word of the Lord from Malachi 3 verse 6. ప్రభు యొక్క మాటను మనం విందాం. మలాకి 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. Amen. We're going to come to the Lord now in prayer and ask for His help. We're believing the Holy Spirit helps us as we seek the Scriptures and to know God. The Spirit of God helps us. So మనం ప్రార్థన చేద్దాము. మనం ఈ వాక్యాన్ని, ఈ గుణ లక్షణాలను అధ్యయనం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల్లోని సంగతులను మనకు స్పష్టమయ్యేలా సహాయపడాలని, బోధించాలని మనం ఆయన సహాయాన్ని కోరుతాం. ప్రార్థన. Gracious God in heaven, thank you for your blessings to us this day. పరలోకమందున్న కృపగల దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఉదయకాల సమయాన్ని బట్టి, మీరు ఈ అనుగ్రహించినటువంటి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. You are the God of revelation. You've revealed yourself to us. దేవా, నువ్వు మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించారు, మీ గుణ లక్షణాలను మాకు వెల్లడి చేసుకున్నారు. And you've revealed yourself as immutable and truthful. నీవు మార్పు లేని వాడిగాను, సత్య స్వరూపిగాను మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నారు. Teach us now by your word. మీ యొక్క వాక్యం ద్వారా మాకు బోధించండి. Through the working of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా మాకు సహాయపడండి. That we will know you better. మిమ్మల్ని మరింతగా తద్వారా మేము తెలుసుకోగలుగుతాం. Speak more accurately of you, God. ప్రభా, మరి మేము మరింతగా నీ గురించి ఖచ్చితంగా మాట్లాడడానికి మాకు సహాయం చేయండి. And grow in our obedience to you. మేము మీ యొక్క జ్ఞానంలోను, పరిశుద్ధతలోనే తీరేందుకు మాకు ఇది సహాయపడుతుంది. In Jesus' name, amen. ఈ విషయాలన్నీ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. All right, our first one is to look at the immutability of God, that God never changes. దేవుడు ఎన్నడూ మార్పు లేని వాడు అనే సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం. మొదటిగా the word immutability is just simply the state of not changing. మార్పు లేని స్వభావం అనే మాటలోనే ఆయన గుణ లక్షణాలు ఎన్నడూ కూడా మార్పుకి గురి కావు అనే విషయం స్పష్టమవుతుంది. To say that something is immutable, it will always be the same. మార్పు చెందదు అని మనం దేని గురించి అని ఎవరి గురించి అని చెప్తున్నామని అంటే కనుక వాళ్ళలో ఏమాత్రము కూడా మార్పులు అనేవి కనబడవు అని దాని అర్థం. And God has already told us, and we've heard it already in His Word, for I, the Lord, do not change. దేవుడు తన వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని. Oh, this is such good news to us. ఇది మనకి ఎంత మంచి శుభవార్త కదా. You know that your life has seen so many ups and downs and changes. మీ జీవితాల్లో మీరు ఎన్నో ఎత్తుపల్లాలని, మార్పులని, మీరు చేర్పులని మీరు చూస్తూనే ఉన్నారు. In fact, it's tiring sometimes how much change takes place and we have to adjust and adapt. చూడండి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతటా కూడా జరుగుతున్నటువంటి మార్పులను చూస్తే మనకి అది చాలా అలసిపోయేలా చేస్తుంది. ఎందుకనంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి నిరంతరం. But the hope that we always come back to is that God does not change. అయితే మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఈ ప్రపంచం మనుషులు మారుతున్న విధంగా దేవుడు మారడు కాబట్టి అది మనకు గొప్ప నిరీక్షణగా ఉంది. For I, the Lord, do not change. ఎందుకంటే ప్రభు అన్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని. Please turn to Hebrews chapter 6. We're going to look at verses 16 through 18.
మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలను కూడా చూద్దాం. This passage speaks of many things, but we're looking at God's unchanging nature. చూడండి, హెబ్రీ 6:16 నుంచి 18 వచనాలు మనం చూసినప్పుడు అవి అందులో వేరే వేరే అంశాలు కూడా కనబడతాయి, కానీ మనం ఇందులో ముఖ్యంగా దేవుని మార్పు లేని తత్వాన్ని గురించి మనం ఇందులో చూద్దాం. హెబ్రీ 6:16 నుంచి 18. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేస్తారు. వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశాలని పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడ్డ నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచెను. చూడండి, ఇందులో మార్పు లేని వాడు నిశ్చలమైనది అనేటటువంటి ఆ మాటలను మీరు గమనిస్తున్నారా? నిశ్చలమైనది, నిశ్చలమైనది అని. So it says in verse 17, therefore God willingly more abundantly to show unto the heirs of promise the immutability of his counsel. చూడండి, దేవుడు ఆ వాగ్దానానికి వారసులైన వారికి ఏం చేస్తాడంట? తన సంకల్పము నిశ్చలమైనది అనే మాట చూసారా? నిశ్చలమైనది అంటే చలనం లేనిది, మార్పు లేనిది అని అర్థం అక్కడ. That is the unchangeable nature of his counsel and who he is. చూడండి, ఆయన సంకల్పం అంటే ఆయన స్వభావం నుంచి వచ్చేది కదా. ఆ సంకల్పం ఎలాంటిది? మార్పు లేనిది, నిశ్చలమైనది. కాబట్టి ఆయన కూడా మార్పు లేనివాడు. His will does not change, his purposes do not change. In his sovereignty he is unchangeable. చూడండి, ఆయన చిత్తము అనేది మారదు, ఆయన సంకల్పం అనేది మారదు. ఆయన తన సార్వభౌమత్వాన్ని బట్టి చూస్తే గుణ లక్షణాలు ఎక్కడ ఏ విషయంలో కూడా మార్పు రాదు. But now verse 18 is going to help us connect with the second attribute that we're looking at of truthfulness. And it says here, 18వ వచనం చూస్తే ఆయనలో ఇప్పుడు మనం ధ్యానం చేసేటటువంటి రెండవ గుణ లక్షణం కూడా మనకు 18వ వచనం కనబడుతుంది. చూడండి, ఆయన సత్యాన్ని మనకి వివరించేటటువంటి మాట. ఆయన అబద్ధమాడలేనివాడు, అబద్ధమాడలేడు, అబద్ధమాడజాలుడు అంటే అబద్ధమాడలేడు అనే విధంగా మనకి ఆ మాట కనబడుతుంది. We have a hope set before us because of the unchangeability of who God is, but also we see in the text here that it is impossible for God to lie. చూడండి, మన ముందు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు ఆధారం ఏంటి? ఆయన సత్యవంతుడు అనేటటువంటి స్వభావమే. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఆయన అబద్ధం ఆడలేడు, అబద్ధం ఆడ జాలడు అనే మాటలు కనబడుతుంది. And so if you don't tell lies, you tell the truth. చూడండి, మీరు అబద్ధాలు చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? మీరు సత్యమే చెప్తున్నారు అనకదా అర్థం. So this is going to help us as we see the second attribute as well of God's truthfulness. అందువల్ల ఈ వచనము మనం ఇప్పుడు అధ్యయనం చేయబోయేటటువంటి రెండవ దేవుని గుణ లక్షణం గురించి కూడా మాట్లాడుతుంది. The immutability of God helps Christians take hold of his promises with certainty. దేవుని మార్పులేని స్వభావం అనేది విశ్వాసులు ఆయన యొక్క వాగ్దానాలని గట్టిగా పట్టుకోవడానికి, గట్టిగా చేపట్టడానికి సహాయపడుతుంది. Because we can trust that he's not going to change the plan on us. చూడండి, మనం నమ్మొచ్చు ఏ విషయంలో అంటే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాల విషయంలో, ఆయన నిర్ణయాల విషయంలో ఆయన మార్పు లేనివాడు. కాబట్టి మనం ఆయనను నమ్మొచ్చు. Let's speak of a couple of ways now in which God is immutable, that he does not change. చూడండి, ఆయన మార్పు లేని వాడు అనేటటువంటి ఆ సత్యాన్ని మనం 2-3 కోణాల్లో మనం ఆలోచిద్దాం. We're going to talk about God's divinity and perfection, how his divinity and perfection never changes. చూడండి, ఆయన పరిపూర్ణుడు, ఆయన దైవ స్వభావం గలవాడు. ఆ రెండు కూడా మార్పు లేనివే. God's perfection never changes, although human beings are often and constantly in states of change. చూడండి, దేవుని పరిపూర్ణత అనేది అన్నిటికీ మార్పు చెందదు. కానీ మనుషులు వాళ్ళ స్వభావాలు, వాళ్ళ రూపాలు అన్నీ కూడా నిరంతరం మారుతూనే ఉంటాయి. We have already heard that God does not lie. He does not change. He always tells the truth. మనం ఆల్రెడీ చూసాము, దేవుడు అబద్ధం ఆడడు, అబద్ధం ఆడలేడు అని. God cannot lie because it is not his nature to do so. చూడండి, దేవుడు అబద్ధం చెప్పలేడు. ఎందుకంటే ఆయన స్వభావము ఆయన అబద్ధం చెప్పడానికి అనుమతించదు.
And this speaks to his divine nature, his perfect nature that cannot ever change. ఇదేం చెప్తున్నారంటే ఆయన స్వభావంలో ఎన్నడూ మార్పు లేనివాడని, పాపం చేయలేనివాడని చెప్పేసి మనకు చెప్తుంది. Because to be perfect, you have no blemish, you have no sin, therefore there will be no lies and no falsehoods being told. చూడండి, పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి? లోపాలు లేనివాడు, బలహీనతలు లేనివాడు, పాపాలు లేనివాడు. కాబట్టి అబద్ధం అనేది ఉండదు. కాబట్టి ఆయన చర్యలన్నింటిలోనూ కూడా ఆ సత్యమే కనిపిస్తుంది. So this should be reminding us this morning that God always acts in a line with his perfect nature, in accordance with his perfect nature. చూడండి, దేవుడిలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి స్వభావానికి అనుగుణంగానే ఆయన అన్ని కార్యాలు కూడా చేస్తూ ఉంటాడు అనేటటువంటి సత్యాన్ని ఇది మనకు గుర్తు చేయాలి. There's never a time where God will not be God. చూడండి, దేవుడిగా లేని సమయం అంటూ ఏది ఉండదు. And there is never a time where God will not be perfect. దేవుడు పరిపూర్ణంగా లేనటువంటి సమయం అంటూ గతంలో ఏది లేదు, భవిష్యత్తులో కూడా ఏది ఉండదు. That means that none of these attributes that we've studied are ever going to change. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి గుణ లక్షణాల్లో ఏ ఒక్కటి కూడా మార్పుకు గురయ్యేది కాదు. So when you think about the attributes you've heard already, మనం ఇప్పటివరకు అయినటువంటి ఆ గుణ లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు maybe certain ones have grabbed your heart at this conference and you've taken hold of that attribute that has been good news for you. చూడండి, ఆ గుణ లక్షణాల్లో ఏవో కొన్ని మీ హృదయానికి బాగా హత్తుకుని ఉంటాయి. ఈ గుణ లక్షణాలను బట్టి మీరు చాలా ఆనందంతో వాటిని చాలా హత్తుకుని ఉంటారు మీరు. Then hold on even tighter today because it's never going to change. మీరు ఏ గుణ లక్షణం అయితే మిమ్మల్ని బాగా తాకిందో, మిమ్మల్ని బాగా కదిలించిందో ఆ గుణ లక్షణం ఇంకా గట్టిగా హత్తుకోండి. ఎందుకంటే అది అన్నిటికీ మార్పు చెందినటువంటి దైవ లక్షణం అది. Everything that you love about God, that you know of God, is not going to change. చూడండి, దేవుడి గురించి మీకు తెలిసింది, మీరు ప్రేమించేది ఎన్నటికీ కూడా మార్పు చెందేది కాదు. Second, రెండవది, God's plans and promises never change. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నటికీ మారవు. Please turn to Psalm 33 verse 11. 33:11 కీర్తన 33:11 కీర్తనల గ్రంథం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పంలో తరతరములు ఉండును. The counsel of the Lord standeth forever. నిరంతరము ఆయన ఆలోచన నిలుస్తుంది. His will, his purposes, his plans, everything that you know of God and his ultimate purposes are never going to change. They are standing forever. ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికలు, అలా దేవుడి గురించి మీకు ఏదైతే తెలుసో అవేవి కూడా యుగాలు కూడా మార్పుకి గురి కావు. And this promise is for your children and your children's children. ఈ వాగ్దానాలు మీ పిల్లల నిమిత్తము ఉన్నాయి, మీ పిల్లల నిమిత్తం కూడా ఉన్నాయి. Look at the text again, the thoughts of his heart to all generations. చూడండి, ఇక్కడ అంటున్నాడు వాక్యంలో చూస్తే ఆయన సంకల్పాలు తరతరాలకు ఉంటాయి అంటున్నాడు. Human beings change, but God remains faithful. మనుషులు మారిపోతూ ఉంటారు, కానీ దేవుడు ఆయన గుణ లక్షణాలు మాత్రం నిరంతరం ఒకే విధంగా ఉంటాయి. When we consider being in a right relationship with God, మనము దేవుడితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి మనం ఆలోచిస్తున్నప్పుడు sadly we are often the unfaithful partner. చూడండి, ఎప్పుడు కూడా మన వైపు నుంచి అపనమ్మకత్వం అనేది మనకు కనపడుస్తూ ఉంటాం. అది విచారకరం. Because we change. ఎందుకు తెలుసా? మనం మారిపోతూ ఉంటాం. We change our behavior. మన ప్రవర్తనలో మనం మారిపోతుంటాం. One day we say things that are uplifting to somebody. మనం ఒకరోజు ఒకరితో చెప్పే మాటలు వాళ్ళని పైకి ఎత్తేవిగా ఉంటాయి. And then another day we've torn them down with our words, the same mouth. అయితే సేమ్ అదే నోటితో మనం ఏం చేస్తామంటే వాళ్ళు కృంగిపోయేలా నెక్స్ట్ డే తర్వాత రోజు మాట్లాడతాం. We see that there's times of our unfaithfulness in this relationship. కాబట్టి దేవుడితో మనకున్న సంబంధంలో ఈ మారిపోయేటటువంటి స్వభావం అనేది నిరంతరం మనం చూస్తూనే ఉంటాం. Our congregations need to realize this. మన సంఘాలు ఈ సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. So they come back to God always. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తూ ఉండాలి. They sin, they stumble, they trip. వాళ్ళు పతనమైపోతారు, పాపం చేస్తారు, తత్తరపడుతూ ఉంటారు. But we encourage them, get back to your feet and back to the Lord Jesus who never changes. అయితే మనం వాళ్ళతో ఏమని చెప్పాలంటే, మీరు లేవండి, మరలా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా మార్పు లేనివాడు అని. Because he is God, he is consistent and he is unchanging.
ఆయన ఎందుకు తెలుసా, ఆయన దేవుడు కాబట్టి, ఆయన మార్పు లేనివాడు కాబట్టి, ఆయన ఎప్పుడు స్థిరంగా ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రోత్సహించాలి. To say that God does not change దేవుడు మార్పు లేనివాడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే also implies that his words do not change. ఆయన మాటలు కూడా మార్పు చెందనివి అని సూచిస్తూ ఉంటారు. You cannot separate somebody from their words. చూడండి, ఏ వ్యక్తినైనా సరే ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క మాటల్ని మీరు వేరు చేయలేరు. We could say, I know somebody by the words that they speak. మనం ఏమంటామంటే, నాకు ఈ వ్యక్తి తెలుసు ఇతను మాట్లాడే మాటల ద్వారా. I could say that I could describe Pastor Wayne to you and give you some information about Pastor Wayne by what I know from what I see with my eyes. చూడండి, పాస్టర్ వేణ్ గారు నాకు తెలుసు అంటాను. ఎలా తెలుసు అని అంటానంటే, నాకు అది ఎలా తెలుస్తుంది అంటే, పాస్టర్ వేణ్ గారిని చూడడం ద్వారా, ఆయన గురించి కొంత సమాచారం తెలుసుకోవడం ద్వారా, ఆయన పద్ధతులను నేను గమనించడం ద్వారా ఆయన గురించి నాకు తెలుస్తుంది. Describe him, an Australian man with glasses and a beard. చూడండి, ఆయన నేను వర్ణించాలనుకోండి, నేను ఎలా చెప్తాను, ఆయన ఆస్ట్రేలియాకి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి గడ్డం ఉంది, ఆయన కళ్ళజోడు పెట్టుకుంటాడు అని నేను వర్ణిస్తాను. But that's not ultimately how I know Pastor Wayne. అయితే ఆయనను చూడటం ద్వారా నేను పూర్తిగా ఆయన తెలుసుకుంటానా? అది సాధ్యం కాదు. I know Pastor Wayne by the words that he speaks to me and hearing him speak to you. చూడండి, పాస్టర్ వేణ్ గారు నాకు ఎలా తెలుస్తారు? ఆయన మాట్లాడే మాటల ద్వారా ఆయన నాకు అర్థమవుతారు. మీకు ప్రకటించేటటువంటి సందేశాల ద్వారా కూడా ఆయన నాకు అర్థమవుతారు. I learn of what he is like and what his desires are for the kingdom of God and for loving people with the good news of the gospel. చూడండి, ఆయన ప్రభు నిమిత్తం చేసేటటువంటి పనులను బట్టి, ఆయన దేవుని ప్రజలకు చెప్పేటటువంటి సందేశాలను బట్టి ఆయన నేను ఇష్టపడతాను, ఆయన గురించి నేను తెలుసుకుంటూ ఉంటాను. And the more I spend time with him, the more I know him by our conversations. చూడండి, నేను ఎంత ఎక్కువ సమయం ఆయనతో గడుపుతూ ఉంటానో, ఎంత ఎక్కువగా ఆయనతో సంభాషిస్తూ ఉంటానో, అంత ఎక్కువగా నేను ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటాను. And this is exactly how it is with us and God. We know him by his words. మనం దేవుడితో మనకున్నటువంటి సంబంధం కూడా ఎలానే ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా అయితే దేవుడికి సమయం గడుపుతామో, ఆయన మాటలను వింటామో, చదువుతామో, అంత ఎక్కువగా ఆయన గురించి మనం తెలుసుకుంటాం. Do our congregations really know God? మన సంఘాలకు నిజంగా దేవుడి గురించి తెలుసా? This is what they need to know him. ఆయనను తెలుసుకోవడానికి వాళ్ళకి అవసరమైన ఇదే. And you preaching from here, మీరు ఈ వాక్యాన్ని ప్రసంగ వేదిక నుంచి ప్రకటిస్తూ, so that they know God by his words. కాబట్టి వాళ్ళు దేవుడి మార్గాలను వాళ్ళు తెలుసుకుంటారు మీ ప్రకటన ద్వారా. Recently I spoke with a couple of young men. నేను ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు యవనస్తులతో నేను మాట్లాడాను. I could hear from them of their love for God. They were Christians, I believe. వాళ్ళు క్రైస్తవులని నేను నమ్ముతున్నాను. వాళ్ళు ప్రభు కోసం చేసేటటువంటి ఆ పనుల గురించి నేను విన్నాను వాళ్ళు మాట్లాడుతుంటే. But they shared with me that they hadn't been reading the Bible very much. అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము బైబిల్ అంత ఎక్కువగా చదవట్లేదు అని చెప్పారు. So I could take them to Psalm 119. నేను వాళ్ళని 119వ కీర్తన వాళ్ళకి చూపించాను. And remind these young men, how can a young man stay pure, keep his way pure? ఒక యవనస్తుడు తన యొక్క మార్గాల్ని ఎలా పవిత్రం చేసుకోగలడు అని చెప్పేసి నేను వాళ్ళని అడిగాను. How is it? ఎలా? దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యము చదువుట ద్వారా. By guarding it according to your word. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి ధ్యానించడం ద్వారానే కదా. Yes. We love the Bible. మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటాం. We love God's word. మనం దేవుని వాక్యాన్ని మనం ఇష్టపడుతూ ఉంటాం. This is how we know him. మనము ఈ వాక్యం ద్వారానే ఆయనను తెలుసుకుంటాం. He has spoken. ఆయన మాట్లాడాడు. He has revealed himself in the person of Jesus Christ, and we have the words of Jesus Christ. యేసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తి ద్వారా ఆయన తనను వెల్లడి చేసుకున్నాడు. ఆ యేసుక్రీస్తు గురించినటువంటి మాటలన్నీ కూడా లేఖనాల్లో మనకు భద్రపరచబడి ఉన్నాయి. And we find his beautiful, glorious attributes in here. ఆ వాక్యంలోనే ఆయన యొక్క మయంకరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి గుణలక్షణాలన్నీ కూడా ఈ వాక్యంలో రాయబడి ఉన్నాయి. Praise the Lord. Praise the Lord. In Isaiah we read, let's go to Isaiah chapter 40 verse 8. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. That's a verse to memorize, isn't it? ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి వచనం ఇది. It encourages the person to come back to the word once again. ఇది ఏమని చెప్తుందంటే, మనుషులందరూ కూడా దేవుని వాక్యానికి మళ్ళీ తిరిగి రావాలని చెబుతూ ఉంటుంది. Because even though the flowers fade, the grass is withering, గడ్డి ఎండిపోయినా, దాని పువ్వు వాడిపోయినా,
The word of the Lord won't wither, it won't fade away. మన దేవుని వాక్యం మాత్రం వాడిపోయేది కాదు, It will stand forever. అది నిత్యము నిలుస్తూ ఉంటుంది. This means that his promises will not change because his promises are his words. His words contain his promises. దీని అర్థం ఏంటంటే ఆయన వాగ్దానాలు మారిపోవు, ఎందుకంటే ఆయన వాగ్దానాలు కూడా ఆయన వాక్యంలోనే ఉన్నాయి కాబట్టి. Amen. What he has promised in his word is true. We take hold of it. ఆయన తన వాక్యంలో ఏదైతే వాగ్దానం చేశాడో అవి సత్యమైనవి, మనం వాటిని గట్టిగా చేపట్టవచ్చు. Joshua reminded Israel of this when he said, "Behold, this day I am going the way of all the earth." యెహోషువ తన ఇశ్రాయేల్ ప్రజలకి గుర్తు చేశాడు, నేను సర్వలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ వెళ్ళేటటువంటి మార్గంలోనే నేను వెళ్తున్నాను. And ye know in all your hearts and in all your souls ఆయన మీ అంతరంగాల్ని మీ హృదయాల్ని ఎరిగినవాడు, that not one thing hath failed. ఆయన ఒక్క విషయంలో కూడా ఆయన మాట అనేది తప్పిపోదు. Of all the good things which the Lord your God spoke concerning you. మీ గురించి దేవుడు పలికినటువంటి అన్ని మాటలు కూడా all have come to pass unto you, అన్ని కూడా నెరవేరాయి, and not one thing hath failed thereof. ఒక్కటి కూడా నిరర్థకం కాలేదు, విఫలం కాలేదు. Praise the Lord. దేవుని స్తోత్రం. Before we go to the truthfulness of God, మనం దేవుని యొక్క సత్యం గురించి, సత్య స్వభావం గురించి మనం మాట్లాడుకునే ముందు let me just clarify a couple of things in terms of immutability. దేవుని యొక్క మార్పులేని స్వభావం గురించి మనం ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. There's a phrase that some people will use called the movement of God. చూడండి, దేవుని యొక్క మూమెంట్. Movement. What do you mean? Like moving. ఓకే దేవుని యొక్క చర్యల గురించి కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు. So the Bible at times will talk about God's coming and going. దేవుడు రావడం వెళ్ళడం అనే దాని గురించి వాక్యం మాట్లాడుతూ ఉంటారు. There's times where God conceals himself and other times where he reveals himself. దేవుడు కొన్ని సార్లు తాను మరుగు చేసుకున్నట్టు కనపడతాడు, కొన్ని సందర్భాల్లో దేవుడు తాను వెల్లడి చేసుకున్నట్టు కనపడతాడు. But he has not changed who he is. అయితే ఆయన స్వభావమే మారదు ఆ చర్యల ద్వారా. And it's in these moments that we encourage people and direct them by the word to wait upon the Lord. కాబట్టి మనము ఆయన స్వభావం ఏమీ మారలేదు కాబట్టి మనం ప్రజలకు ఏమని చెప్పవచ్చు అంటే, మీరు ఆయన వాక్యాన్ని నమ్మండి, ఎందుకంటే స్వభావం మారలేదని మనం వాళ్ళని ప్రోత్సహించవచ్చు. Because God does not change. He remains the same always. చూడండి, ఆయన మార్పు లేని స్వభావం కలవాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. This is the words of Jesus himself in Hebrews 13:8, where he says where it speaks that he is the same yesterday, today, and forever. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ 13:8లో యేసుక్రీస్తు గురించి అలా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు అలాగే యుగయుగాలకు కూడా ఒకే విధంగా ఉన్నాడు అని. May these words be on your lips as you preach and as you encourage your congregations. చూడండి, మీరు మీ సంఘాలకి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇలాంటి మాటలు మీ పెదవుల మీద ఎప్పుడు ఆడుతూ ఉండాలి. ఆ మాటలతో మీరు మీ సంఘాలను ప్రోత్సహిస్తూ ఉండాలి. Teach the immutability of God. ఈ దేవుని యొక్క మార్పులేని స్వభావం గురించి మీరు సంఘాలకు బోధించండి. It's good for souls. అవి ఆత్మలకు చాలా మంచి మేత ఆహారం. Amen. Let us turn to the truthfulness of God. ఇప్పుడు మనం దేవుని యొక్క సత్య స్వభావం గురించి మనం ధ్యానించేద్దాం. And again, this is going to build our trust and our hope in God, the truthfulness of God. చూడండి, మనం ఇది కూడా ఈ దేవుని యొక్క సత్య స్వభావం కూడా మన యొక్క నమ్మకాన్ని, నిరీక్షణని పెంచుతుంది. We want to say firstly that he is the only true God. When we're speaking about truthfulness, he is the only true God. మనం ఈ దేవుని యొక్క సత్య స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాత్రమే నిజమైన సత్యమైన దేవుడు అని మనం గ్రహించాలి. We read, and you can just write this verse down. Don't turn to it just yet. It says, "But the Lord is the true God." యెహోవాయే నిజమైన దేవుడు అనే మాట ఉంది. It's Jeremiah 10:10. The ఇది Lord is the true God. ఇర్మియా 10:10లో ఈ మాట కనిపిస్తుంది. యెహోవాయే నిజమైన దేవుడు. చాలు. He is the living God and the everlasting King. ఆయన జీవంగల దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి శాశ్వతుడైన రాజు అని ఉంది. All other gods are in fact no gods at all. చూడండి, దేవుళ్ళని పిలవబడే వాళ్ళు నిజంగా దేవుళ్ళు కాదు. He is the living God and all other false gods are dead. ఆయన మాత్రమే జీవం కలిగిన వాళ్ళు, మిగిలిన అబద్ధ దేవతలన్నీ కూడా అవి మృతమైనవి. Buddha is dead. బుద్ధుడు చచ్చాడు. Muhammad is dead. మహమ్మద్ కూడా చచ్చిపోయాడు.
But Jesus is alive. అయితే యేసు మాత్రం సజీవుడు. Brothers, you serve the true and living God. సహోదరులారా, మీరు సేవిస్తున్నది జీవం కలిగిన దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి. Thus saith the Lord, the King of Israel and his Redeemer. ఆయన యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలును విమోచించేవాడైనటువంటి పరిశుద్ధుడు ఎలా సెలవిస్తున్నాడు, The Lord of hosts. సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, I am the first and I am the last. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును అని ఆయన అంటున్నాడు. And besides me there is no God. నాలాగా వేరే దేవుడు ఎవడు లేడు అని అంటున్నాడు. You need that verse, brothers. That's Isaiah 44 verse 6. యెషయా 44:6లో మీరు ఈ మాటలు చూడొచ్చు. Turn to it now and read that out. Besides me there is no God. నేను తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు. 44:6 ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడును, కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. Hallelujah. హల్లెలూయా. So this is our first truth when we're talking about the truthfulness of God, that there is only one true God. దేవుడు సత్యవంతుడైన దేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడు అనే మాటే యేసు దేవుడు సత్యవంతుడు అనేటటువంటి మాటని వివరించడంలో మొదటి మాట. This relates to the jealousy of God. Remember yesterday? చూడండి, ఇదే దేవుని యొక్క రోషానికి సంబంధించినటువంటి విషయం. నేను దీని గురించి మాట్లాడుకున్నాం. We're leading people away from false idols, false gods. ఆయన అబద్ధపు విగ్రహాల నుంచి, అబద్ధపు దేవతల నుంచి ఆయన వాళ్ళందరినీ విడిపిస్తాడు, ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు. God's not sharing his worship with created things, worthless things. చూడండి, వ్యర్థమైన వాటితోనూ సృష్టించబడిన వాటితోనూ దేవుడు తనకు చెందాల్సినటువంటి ఆరాధన ఆయన వాళ్ళతో పంచుకోడు. He alone is worthy of all worship. మొత్తం ఆరాధనకి ఆయన మాత్రమే అర్హుడు, యోగ్యుడు. Our second point here about truth is that God is truth. God is truth. చూడండి, ఈ దేవుని సత్య స్వభావం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఆయనే సత్యము, దేవుడే సత్యము. We've already seen that God will not lie. దేవుడు అబద్ధం ఆడడం మనం ఆల్రెడీ చూసాము. We know that God will always therefore tell the truth, speak the truth. దేవుడు ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడతాడని కూడా మనం చూసాం. But to speak of the truthfulness of God is to say more than just God will speak truth. అయితే దేవుని యొక్క సత్య స్వభావం అంటే కేవలం దేవుడు సత్యమే మాట్లాడతాడు అని మాత్రమే కాదు. The Bible teaches us that not only does he speak truth, he is truth. ఆయన సత్యం మాట్లాడతాడని మాత్రమే కాదు, ఆయనే సత్యము అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంటుంది. God the Son made this clear when he stated, I am the way, the truth and the life. ప్రభువైన యేసు అన్నాడు కదా, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. కాబట్టి అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు ఆయనే సత్యము అని. Jesus was very bold here. ఇక్కడ ప్రభువైన యేసు చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ He did not say, come and listen to me for I know the truth. రండి నేను చెప్పేది వినండి ఎందుకంటే నాకు సత్యం గురించి తెలుసు అని ఆయన చెప్పట్లేదు. He didn't simply say, I will always tell the truth, I promise not to lie. నేను ఎన్నడూ అబద్ధం ఆడనని చెప్పి నేను వాగ్దానం చేస్తాను, నేను సత్యమే మాట్లాడతాను అని చెప్పేసి ఆయన చెప్పట్లేదు. He said, I am the truth. ఆయన ఏమన్నాడంటే నేనే సత్యాన్ని అంటున్నాడు. This means that for those who desire to find the truth, seek the truth, know the truth, they must have Jesus. దీని అర్థం ఏంటంటే ఎవరైతే సత్యాన్ని అన్వేషించాలనుకుంటారో, సత్యాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటారో, సత్యాన్ని నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా యేసుని కలిగి ఉంటారు. People all around us wandering aimlessly, no truth, following lies. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అబద్ధాల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు అబద్ధాలనే అనుసరిస్తూ ఉన్నారు, వాళ్ళకి సత్యం లేదు. What an amazing role that the pastor has and that the church has in a society, in a community. చూడండి, అందువల్లనే ఈ అవిశ్వాసపు సమాజం మధ్యలో ఒక సంఘం ఉండడం, సేవకుడు ఉండడం అనేది ఎంత ఆశీర్వాదం ఆలోచించండి. Pastors are tellers of the truth, Jesus Christ. చూడండి, సంఘ కాపురులు అంటే సత్యాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళు, సత్యాన్ని ప్రకటించేటటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తు గురించి సత్యాన్ని ప్రకటించే వ్యక్తులు. The church is the pillar of truth. చూడండి, సంఘమే సత్యానికి స్తంభము, a light to the dark community. ఈ చీకట్లో ఉన్నటువంటి సమాజానికి అదే వెలుగు, as long as it's preaching the truth of Scripture. అయితే లేఖన సత్యాన్ని ప్రకటించినంత కాలమే అది చీకట్లో ఉన్న ప్రపంచానికి వెలుగు. So this is helpful for us to understand. If we want truth, we must come to the God of the Bible.
మనం గనక సత్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటే బైబిల్లో తను వెల్లడి చేసుకున్నటువంటి సత్య స్వభావం కలిగినటువంటి ఆ దేవుడి దగ్గరికి మనం రావాలి. ఇదే వాక్య సత్యం. He is the standard of truth. ఆయనే సత్యానికి ప్రమాణంగా ఉన్నాడు. If you adjust the truth just even a little bit, it's no longer true. It's no longer truth. మీరు సత్యానికి కొంచెం మార్పులు చేర్పులు చేశారనుకోండి, అది ఇంకా సత్యమే కాదు. That's how false teaching creeps into the church. చూడండి, సంఘానికి తప్పు బోధ అనేది అలాగే అది చొరబడుతుంది. Somebody says, that sounds kind of right. అది కొంతమంది అంటారు, ఇది సత్యంలానే కనిపిస్తుంది అని అంటారు. But it was not truth. It was just so slightly adjusted. అది సత్యం కాదు. ఎందుకనంటే అది సత్యానికి కొంత అటు ఇటుగా ఉంది. Think of a ship that's set out to sea. It has a destination, and if you adjust just slightly. చూడండి, ఒక ఓడని ఊహించండి. ఆ ఓడకి ఒక గమ్యం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ గమ్యానికి చేరుకోవాలంటే ఒక మార్గం ఉంటుంది కదా. ఆ మార్గంలో నుంచి ఆ ఓడని కొంచెంగా ఆ ఓడ ప్రయాణించేసి కొద్దిగా పక్కన తిప్పారని అనుకోండి. Just a little bit of an adjustment on the coordinates. చూడండి, అంటే ఈ ఓడ ప్రయాణం చేసేటటువంటి ఆ దిశ ఉంటుంది, దిక్సూచిని బట్టి అది నిర్ణయిస్తారు కదా. అందులో కొంచెం మార్పు వచ్చిందని అనుకోండి. At first, it might not seem too far from the truth or too far from the destination. చూడండి, మొట్టమొదట్లో ఆ ప్రయాణం కొద్దిగానే పక్కకి వెళ్ళినా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటున్నానంటే అనిపిస్తుంది. But over time, it's so far from the destination. కానీ క్రమేపీ మన చివరికి వెళ్ళే కొలది అది నిజానికి గమ్యస్థానం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. So we must speak accurately of the word of God. కాబట్టి దేవుని వాక్యం గురించి మనం ఖచ్చితంగా మనం మాట్లాడాలి. We pray, Lord, teach me truth that I might speak truth. ప్రభువా, నువ్వు నాకు సత్యాన్ని బోధించు, తద్వారా నేను కూడా సత్యాన్ని బోధించగలుగుతాను అని చెప్పి మనం ప్రార్థించాలి. So I will repeat, God's word is the standard for truth. మనం దేవుని వాక్యమే సత్యానికి ప్రమాణం అని చెప్పినప్పుడు మన యొక్క ఉద్దేశం ఏంటి? We affirm that his words, the Holy Scriptures, ఆయన మాటలే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తున్నాము. are both true and the final standard of truth as well. చూడండి, ఈ పరిశుద్ధ లేఖనమే సత్యమైనటువంటి మాటలు, సత్యానికి ప్రమాణంగా ఉన్నటువంటి మాటలు ఇందులోనే ఉన్నాయి. If society is changing and bringing in new ideas, we stand firm with the truth of God's word at all times. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజము కొత్త ఆలోచనలతో మన ముందుకు వస్తూ ఉంటే కనుక మనము పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలకు, ఆ ప్రమాణాలకు కట్టుబడి ఇదే సత్యం, మీరు చెప్పేది సత్యం అయి ఉండొచ్చు కాకపోవచ్చు అని చెప్పేసి మనం దీన్ని బట్టి చెప్తాం. So we are saying people need the Bible. అందువల్లనే మనం ఏం చెప్తామంటే ప్రజలకు దేవుని వాక్యం అనేది అవసరమని. The pastor needs the Bible. పాస్టర్లకి బైబిల్ అనేది అవసరం. Otherwise we are preaching falsehoods. లేదంటే మనము అబద్ధాలని మనం ప్రకటిస్తూ ఉంటాం. There's a verse I would love to encourage you to memorize. మీరు ఒక వచనాన్ని, నేను చెప్పబోయే ఒక వచనాన్ని కంఠతం చేయాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. John 17:17. Let's turn. యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. This is powerful, but it is also a verse to get you to understand and help others to understand. When they want truth, it must be by the word of God. చూడండి, ఈ వాక్య సత్యం అనేది అద్భుతమైనది. మీరు ఎవరికైనా సత్యాన్ని బోధించాలి అని అన్నప్పుడు ఈ వచనాన్ని చదవడం మాత్రమే కాదు, ఈ వచనంలో భావం కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. Let's remember the first word, and Pastor Wayne spoke about this in the Q&A. మనం మొదటి మాట గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే పాస్టర్ వైన్ గారు ఈ వాటిని మీకు వివరించారు. Sanctify them. వారిని ప్రతిష్ఠించు అని అన్నాడు. Which means that Jesus is praying that we would be sanctified, made more like him. చూడండి, ఇక్కడ ప్రతిష్ఠించడము అంటే అర్థం ఏంటంటే మనము మరింతగా యేసు యొక్క స్వరూపంలోనికి మారుతూ ఉండాలి. అదే యేసు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన. That we would be sanctified, set apart to be more like Jesus. మనము ప్రత్యేకించబడుతున్నాం. ఎందుకు అంటే మనం మరింతగా యేసులా మారడం కోసం. But how is this going to happen? అయితే ఇది ఎలా జరుగుతుంది? ప్రత్యేకించబడడం By simply telling people to behave and be nicer to each other, have better manners. చూడండి, కొద్దిమంది ఇలా పరిశుద్ధపరచబడటం అంటే ఏంటంటే ప్రజలతో కాస్త మర్యాదగా ఉండండి, వాళ్ళు నొప్పించకుండా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటారు. Make sure they're doing enough good deeds. అయితే వాళ్ళు ఏమంటారంటే
ఎక్కువగా మంచి పనులు చేసుకునేలా చూడు అని అంటారు. Those things can be important, and good deeds are very important, but look at what the text says. అయితే ఇక్కడ గమనించండి, మనం పరిశుద్ధంగా ఉండాలని అంటే మంచి పనులు అనేది ముఖ్యమే. కాకపోతే చూడండి వాక్యం ఇక్కడ ఏం చెప్తూ ఉందాం. Sanctify them through thy truth. మీ సత్యాన్ని బట్టి వారిని, మీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి అని అంటున్నాడు. And then look at the next part. Look in your Bible, look at the next part. చూడండి రెండో వాక్యం ఉంది 17వ వచనంలో, To clarify what is this truth that will sanctify them. మిమ్మల్ని ప్రతిష్ఠించే పరిశుద్ధపరిచే ఆ సత్యం ఏంటి? Thy word is ఈ truth. వాక్యమే సత్యము. వాక్యమే Sanctify them with the word of God. వాళ్ళని దేవుని వాక్యంతో పరిశుద్ధపరచని యోగం చేసి ప్రార్థిస్తున్నాడు. Preach the word, read the word, be sanctified by the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించండి, దేవుని వాక్యాన్ని వివరించండి. దేవుని వాక్యాన్ని బట్టే మనుషులు పరిశుద్ధపరచబడతారు. Isn't that Romans 12:2? Be transformed. ఇదే కదా రోమా 12:2 చెప్తున్నటువంటి విషయం. మీరు మార్పు చెందాలి అని, By the renewal of your mind, by scripture. మీరు లేఖనాలతో మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మీరు మార్పు చెందండి అని రోమా 12:2 మనకు అనిపిస్తుంటుంది. The Bible changing us to the likeness of God as we study, preach, and obey His word. మనం దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేసి మనం దాన్ని అనుసరిస్తూ దాన్ని ప్రకటిస్తున్నప్పుడు బైబిల్లో ఏం చెప్తుందంటే మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము, ఇతరులు కూడా పరిశుద్ధపరచబడతారని చెప్తుంది. So you're going to need a whole lot of Bible. అందువల్ల మొత్తం బైబిల్ అంతా కూడా మీకు సంపూర్ణంగా అవసరం. Your congregation is going to need a whole lot of Bible. మొత్తం మీ సంఘాలకు కూడా దేవుని వాక్యం అంతా కూడా అవసరం. If you don't have the Bible and it's not the thing that you're upholding as this is what we proclaim, this is what we preach, you're preaching things that are not true. అయితే మీ దగ్గర బైబిల్ లేదని అనుకోండి, మీకు మనసులో నుంచి పుట్టేటటువంటి ఆలోచనలనే మీరు దేవుని వాక్యాన్నిగా మీరు ప్రకటిస్తున్నారనుకోండి, అది సత్యం కాదు, అది ప్రజలు పరిశుద్ధపరచదు, ప్రజలు రక్షించదు. So the Bible is God's words so that we can know truth and know Him. బైబిల్ అనేది దేవుని వాక్యం కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకోవచ్చు, మనం సత్యాన్ని ఎరగవచ్చు. The Bible is the standard for truth, as I said. బైబిల్ అనేది సత్యానికి ప్రమాణంగా ఉంది. So this is important. Truth doesn't come from your feelings and your emotions. గమనించండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సత్యం అనేది మీ ఫీలింగ్స్ని బట్టి, మీ ఆలోచనలు బట్టి, మీ ఊహలను బట్టి రాదు బయటికి. That kind of thinking is very, very popular today, even in the church. చివరికి ఈ రోజుల్లో సంఘాల్లో కూడా సత్యానికి ఆధారం మనుషుల యొక్క ఫీలింగ్స్, అభిప్రాయాలు అనేటటువంటి ఆ బోధ అనేది సంఘాల్లో కూడా ఉంది. People say, I feel this to be right. చాలా మంది ఏమన్నారంటే ఇదే నాకు సత్యంగా అనిపిస్తుంది అంటున్నారు. They say, it must be true then because I felt it was right. It felt good. చూడండి, ఇది నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇదే సత్యం అని నాకు అనిపిస్తా ఉంది అని అన్నారు జనం. A lot of sin can feel good too. A lot of sin can feel good as well. చూడండి, అలా అయితే ఏం జరుగుతుందో తెలుసా, కొన్ని సార్లు మనం చేసేటటువంటి పాపం కూడా మనకి మంచిగానే అనిపిస్తుంది. So we're not getting our truth from our feelings. అందువల్ల సత్యం అనే దాన్ని మన ఫీలింగ్స్ నుంచి మనం బయటకు తీసుకురాము. Instead, our feelings are getting informed by the truth. అయితే వాస్తవానికి మన ఫీలింగ్స్ని కూడా, మన అనుభూతులను కూడా అసలు అది వాక్యానుసారమా కాదా, సరైనదా కాదా అనేది లేఖనంలో ఉన్న వాటిని బట్టి పరిశీలించుకోవాలి. We read and we study truth, మనం సత్యాన్ని చదవాలి, అధ్యయనం చేయాలి. and then we feel rightly. We feel in accordance with what the Word has informed us. మనం సత్యం, మనకు బైబిల్ ఏదైతే మనకి సమాచారం ఇచ్చిందో, ఆజ్ఞాపించిందో, మనకు మార్గదర్శకం చేస్తుందో దానికి తగిన విధంగానే మన ఫీలింగ్స్ కూడా అనుగుణంగా ఉన్నాయి లేదో చూసుకోవాలి. Give you an illustration of that. ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. In the week, there'll be ups and downs for you. చూడండి, ఈ వారంలో చాలా ఎత్తు ఫలాలు ఉన్నట్లు మనకు అనిపిస్తా ఉంది. One day you feel great. ఒక్కొక్కసారి మీరు చాలా గొప్పగా, చాలా ఆనందంగా ఉంటారు. Everybody said they loved your sermon on Sunday. కొద్దిమంది అని అంటారు, మీరు ఆదివారం చేసినటువంటి ప్రసంగం అద్భుతంగా ఉంది అని అంటారు. Monday morning, feeling really good. మండే అంటే సోమవారం ఉదయం మీరు చాలా సంతోషంగా ఉంటారు. Then somebody leaves your church Monday night. అయితే ఆ సోమవారం రాత్రి ఎవరో ఒకరు మీ సంఘం నుంచి వెళ్ళిపోతారు. And you're not feeling good. అప్పుడు మీకు మనసు సంతోషంగా ఏమీ ఉండదు. Tuesday you come down with a sickness. అయితే మంగళవారం నాడు మీకు అనారోగ్యం వస్తుంది. You feel a bit better by Wednesday. మరలా బుధవారం నాడు మీరు కొంచెం మంచిగా అనిపిస్తుంది. Thursday you're fighting with your wife. గురువారం నాడు మీ భార్యతో మీరు మాట్లాడతారు. How have your feelings gone? అప్పుడు చూడండి, ఒకసారి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి గమనిస్తున్నారా? Up and down అవుతుంది. కొంచెం ఒక రోజు మంచిగా, ఒక రోజు చెడ్డగా, ఒక రోజు ఆనందంగా, ఒక రోజు బాధగా.
Imagine if you were trying to get truth from your feelings that week. చూడండి, మీరు మీ ఫీలింగ్స్ లో నుంచి కనుక సత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు సత్యం అనేది ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. You'd be all over the place. చూడండి, మొత్తం సత్యం అనేది చాలా గందరగోళంగా ఉంటుంది. But you remember, అయితే గుర్తుపెట్టుకోండి, when you're depressed, you're feeling low, మీరు మనస్తాపం చెందినప్పుడు, బాధగా ఉన్నప్పుడు, but the Lord is faithful. దేవుడు మన ప్రభువు నమ్మదగిన వాడు. The Lord will restore me. He will see me through. ఆయన మనల్ని మన మనస్తాపం నుంచి మనల్ని తప్పిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. His plans are going forward, no matter the fact that those people left my church on Monday night. చూడండి, సోమవారం రాత్రి మన ప్రజలు మన సంఘంలో నుంచి వెళ్ళిపోయినా కూడా అది దేవుని యొక్క ప్రణాళికలను ఏమీ కూడా ప్రభావితం చేయదు. Nobody said anything about my sermon, but the word of the Lord still went out and will achieve its purposes. చూడండి, మన ప్రసంగాన్ని ఎవరో మెచ్చుకోకపోయినా కూడా సరే, దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకుంటాడు. ఆయన వాక్యం అన్నిటికీ కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. Your wife and yourself, you will return to the word and repent when necessary. చూడండి, మీరు మీ భార్య మాట్లాడుకున్నారనుకోండి, మరలా వాక్యం దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీరు సరి చేసుకుని మీరు పశ్చాత్తాపడండి, అది అవసరమే. And the word of the Lord will sustain you once again. అప్పుడు దేవుని యొక్క వాక్యం మరొకసారి మిమ్మల్ని ఇద్దరిని కాడుతుంది. వీళ్ళు మళ్ళా సంతోషంగా మీ పరిచయాన్ని కొనసాగించడానికి సహాయపడతారు. Because it's true and unchanging. You can always come back to it every day. చూడండి, దేవుని వాక్యం సత్యం కాబట్టి, దేవుని వాక్యం అనడం మార్పు చెందదు కాబట్టి, మీరు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందొచ్చు. It's the lamp to your feet, the light unto your path. చూడండి, ఇది మీ మార్గానికి ఇది ఒక దీపంగా ఉంటుంది వాక్యమే. So this is how the immutability of God and the truthfulness of God affect our lives and ministries. మన జీవితాలను, మన పరిచర్యలను దేవుని యొక్క మార్పులేని స్వభావం, దేవుని యొక్క సత్య స్వభావం ఈ విధంగా ప్రభావితం చేస్తాయి. This teaches us to trust less in man and more in God. ఈ సత్యం మనకి ఏం చెప్తుందంటే, మనిషిని తక్కువగా నమ్మండి, దేవుని ఎక్కువగా నమ్మండి అని చెప్తాయి. Man will let you down. Man will let you down. మనుషులు మిమ్మల్ని నిరాశపరుస్తారండి. And you will let others down. మీరు కూడా వేరే వాళ్ళని ఫుట్బాల్ ఆడేస్తారు, మామూలు కాదు. But the Lord remains the same. అయితే ప్రభు మాత్రం ఆయన ఒకే విధంగా ఉంటాడు. So we stick to the Bible and His words. అందువల్ల మీరు తన వాక్యం ద్వారా మాట్లాడతారు కాబట్టి మీరు వాక్యం దగ్గరికి రండి, బలపడండి. That's not to say that we raise the expectations of each other. మనం సాధారణంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఆశించేవి చాలా మారిపోతూ ఉంటాయి. But we always trust in the Lord. He is never tired. He is always faithful. అయితే మనం మారిపోయిన విధంగా, మన ఆలోచనలు మారిపోయిన విధంగా దేవుడు మారిపోవడం, ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. ఆయన మాటలు ఎప్పుడు కూడా మారనిగానే ఉంటాయి. People grow weary. You grow weary. మనం అందరం కూడా అలసిపోయి సమస్యలిపోతూ ఉండేటటువంటి మనుషులు. But the Lord does not. He is unchanging. అయితే ఆయన అలసిపోవడం ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు కాబట్టి. Now, number 2, since He does not change, ఆయన మార్పు లేనివాడు కాబట్టి He will not change His mind about His promises to us. ఆయన మనకు చేసినటువంటి వాగ్దానాల విషయంలో ఆయన తన మనసును మార్చుకోడు. We are saved and He has promised that He will see us through until eternity. ఆయన మనల్ని రక్షిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి నిత్యత్వానికి చేరే వరకు కూడా ఆయన మనల్ని పట్టుకునే ఉంటాడు. We talked about this in the Q&A. మన ప్రశ్నలు జవాబులు యొక్క సెషన్లో మనం ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. Your salvation is secure in Christ. చూడండి, మీ రక్షణ క్రీస్తులో భద్రంగా ఉంది. Teach people to trust in the Lord because their salvation is in Him and in Him alone. రక్షణ అనేది ఆయనలో, కేవలం ఆయనలో మాత్రమే ఉంది కాబట్టి ప్రజల యొక్క రక్షణ శాశ్వతం అని చెప్పి మీరు ప్రజలకు బోధించండి. It affirms God's sovereignty. This is number 3. It affirms God's sovereignty that He will bring to pass all that He has decreed. చూడండి, ఈ సత్యము ఆయన మార్పు లేని వాడు అనేటటువంటి సత్యము ఏం చెప్తా ఉందనంటే, ఆయన సార్వభౌముడని, ఆయన తన సంకల్పాలని ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు అని, అందులో ఏ మార్పు ఉండదని చెప్పి ఈ దేవుని యొక్క మార్పు లేని తత్వం మనకు బోధిస్తుంది. And then finally, for number 4 is that in times of great affliction, in times of great difficulty, చూడండి, ఈ సత్యం మనకి ఏమని బోధిస్తుందంటే, మనం తీవ్రమైనటువంటి కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఉన్నప్పుడు, when life seems to change so much and we feel like everything's out of our control and I'm trying so hard in ministry but it all just feels like it's unraveling at the moment. చూడండి, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ, మన కుటుంబాల్లో పరిచర్యలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చాలా అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా ఉన్నప్పుడు, ఏమైపోతుంది ప్రపంచం అనేటటువంటి గందరగోళం గాబర మనలో ఉన్నప్పుడు, God's immutability is the solid rock on which we stand. అయితే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మార్పు లేనివాడు,
ఆయన అన్నటికీ మారినవాడు, ఆయన స్వభావం మారదు అనేటటువంటి ఆ సత్యం ఆ ఊమి నేలల్లో ఒక మనిషికి దొరికినటువంటి ఒక బండలాగా మనకు సహాయపడుతున్నాడు. Hear the word of the Lord. And thou, Lord, in the beginning hast laid the foundation of the earth. ఇక్కడ దేవుని యొక్క మాట వినండి. దేవా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి. The heavens are the works of thine hands. ఆకాశములు కూడా నీ చేతి పనులే. They shall perish, but thou remainest. అయితే అవి నశించిపోతాయి కానీ నువ్వు నిలిచే ఉంటావు. And they all shall wax old as doth a garment. చూడండి, అవి ఉత్తరీయం వలె, అవి వస్త్రం వలె పాతికెళ్తాయి, నువ్వు వాటిని మడిచి వేస్తావు. And as a vesture shalt thou fold them up. ఉత్తరీయం వలె వాటిని మడిచి వేస్తావు. And they shall be changed, అవి వస్త్రం వలె మార్చబడతాయి. but thou art the same, and thy years shall not fail. నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. Praise the Lord. Praise God. Let me encourage you with just a short story of when I started in ministry. నేను నా పరిచర్యను ప్రారంభించినప్పుడు జరిగినటువంటి ఒక చిన్న వృత్తాంతాన్ని నేను మీతో పంచుకుంటాను. Our ministry is a ministry of truth. మన పరిచర్య సత్యం గురించినటువంటి పరిచర్య. When the truth is preached, people are set free. మనం సత్యాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు విడుదల అవుతారు, స్వతంత్రం పొందుతారు. When I first started as a pastor, నేను కాపరిగా నా యొక్క పరిచర్యను ఆరంభించినప్పుడు I had a mentor who I would spend time with once a month. చూడండి, నాకు ఒక గురువు ఉండేవాడు, ఆయనతో నేను నెలకు ఒకసారి కాస్త సమయాన్ని గడుపుతూ ఉండేవాడిని. And I was sharing with him about the church that I was going to pastor. నేను ఏ సంఘానికైతే కాపరిగా పనిచేయడానికి వెళ్తున్నానో ఆ సంఘం గురించి కొన్ని విషయాలు నేను ఆయనతో చెప్తూ ఉన్నాను. I knew it had many problems. ఆ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. And I knew that there were many in there who were not saved. అందులో ఆ సంఘంలో చాలా మంది రక్షణ పొందలేదనే విషయం నాకు తెలుసు. His advice to me, ఆయన నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, he said, when you go there, brother, సహోదరుడా, నువ్వు ఆ సంఘానికి వెళ్ళినప్పుడు your job first and foremost నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, ముఖ్యమైన పని ఏంటంటే is to preach the word of God. దేవుడి వాక్యాన్ని ప్రకటించడమే. He said that what will happen as I preach the word of God week after week after week, ప్రతి వారము కూడా వాక్యం తెలిసి ఈ సత్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ ఉన్నప్పుడు, he said those who are not Christians ఎవరైతే క్రైస్తవులు కాదో will either get saved అయితే వాళ్ళు రక్షించబడతారు, or they'll realize this is not the place for me, లేదంటే ఈ సంఘం నా కోసం కాదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. and the true believers, నిజమైనటువంటి విశ్వాసులు their hearts will soften under the preaching of God's word. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళ హృదయాలు మెత్తన చేయబడతాయి. And this is exactly what happened, brothers. అదే ఖచ్చితంగా జరిగిన సహోదరులారా. I took his advice. ఆయన యొక్క సలహాని ఆలోచన నేను తీసుకున్నాను. I still take his advice. ఆయన చెప్పేటటువంటి సలహా ఇప్పటికీ నేను తీసుకుంటాను. I turn up on Sundays and midweek teaching times. నేను ఆదివారం నాడు వారం మధ్య ఉన్నటువంటి కూడికలన్నింటిలోనూ కూడా నేను వాదన అనేది చేస్తూ ఉంటాను. And I preach the truth. ఆ సత్యాన్ని నేను ప్రకటిస్తూ ఉంటాను. That's what we're all called to do. ఆ పని చేయడానికి మనందరం కూడా పిలువబడుతూ ఉన్నాం. And he was right. He was right. ఆయన చెప్పింది నిజమే. Some people did leave. కొద్దిమంది వెళ్ళిపోయారు. And we've seen other people come to faith in the Lord Jesus. అయితే కొద్దిమంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసంలోకి వచ్చారు. And we've also watched the hearts of true believers soften and grow. అదే సమయంలో నిజమైనటువంటి విశ్వాసులు వాళ్ళ హృదయాలను మెత్తనపరచుకోవడం అనేది దాన్ని కూడా మేము చూసాం. This is your first call. ఇది మీ మొదటి పిలుపు. Preach the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించండి. In particular, preach the gospel of Jesus Christ. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించండి. The 1 Corinthians 15 gospel of Jesus Christ. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో సువార్త అంటే ఏంటో మనకు కనిపిస్తుంది. That Christ died for sinners in accordance with the scriptures. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు పాపాల నిమిత్తం మరణించాడు. That he died, that he was buried, and he was raised on the third day. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజు తిరిగి లేచాడు. In accordance with the scriptures. అది కూడా లేఖనాల ప్రకారమే చేశాడు. This is the gospel. ఇదే సువార్త. The gospel is not simply love or just preaching generally about God's kindness. చూడండి, సువార్త అంటే దేవుడి ప్రేమ గురించి, దేవుడి దయ గురించి మాట్లాడడం కాదు. The gospel that needs to be preached మనం ప్రకటించాల్సినటువంటి సువార్త ఏంటంటే is Christ's death and resurrection for sinners. పాపుల నిమిత్తం యేసు అనుభవించినటువంటి మరణ పునరుత్థానాలే సువార్త. Hallelujah. హల్లెలూయా. Praise the Lord, brothers. Praise the Lord.
short reflection time together. Short reflection together. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం కొద్దిసేపు మనం విన్నటువంటి విషయాల్ని మనం ధ్యానిద్దాం, ఒకసారి ఆలోచిద్దాం, దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి మనం ఒకసారి ఆలోచిద్దాం. I'm thinking of Job in the Old Testament. నేను పాత నిబంధనలో యోబు గురించి నేను ఆలోచిస్తున్నాను. He suffered so much. అతను చాలా శ్రమలో బాధలు అనుభవించాడు. And understandably, he struggled to understand his suffering. అసలు ఆ శ్రమలన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అని అర్థం చేసుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. Yet I'm asking you today, where did he return? What were the truths that he knew? Does somebody want to share? Somebody speak of what Job knew. Somebody who knows this story well. Share. చూడండి, యోబు నిజానికి Yeah, somebody will stand up and share about Job, what he knew of God. చూడండి, దేవుడి గురించి యోబుకి ఏం తెలుసు? మీరు ఎవరైనా సరే యోబు గ్రంథాన్ని బాగా చదివి ధ్యానం చేసిన వాళ్ళు లేచి నిలబడి యోబుకి దేవుడి గురించి ఏం తెలుసు శ్రమలో అనేది అనుభవించాడు కదా. ఆ శ్రమలో దేవుడి గురించి అతను ఏం తెలుసుకున్నాడు? దేవుడు అన్యాయం చేయకూడదు. మీరు మీరు లేచి నిలబడి చెప్తే నేను సార్కి ఇంగ్లీష్లో చెప్తాను. Job came to know that God is faithful. Amen. Amen. And he said, my Redeemer is living. Right. Yes. Yeah. He came to know. అన్యాయం చేయక అసంభవం. And my God is almighty and he cannot do injustice. Amen. చెప్పారండి. నీవు సమస్త క్రియలు చేయగలవని నీవు ఉద్దేశించిన ఏది పుష్పలం కాలేదని ఒకసారి సమస్త క్రియలు చేయగలను. You can do all things and whatever you purpose will come to pass. Trusting in God's sovereignty. Very good. Yeah. కఠినంగా శిక్షిస్తాడు కానీ మరణాన్ని అప్పగించుకుంటూ అపవాది. Though he punishes harshly, he will give a way even to escape. Yeah. He leads us away from మేలు మాత్రమే temptation. కాదు కీడులు కూడా అనుభవించాలి దేవుని గురించి. So he learned that not only do we experience the goodness, sometimes we should also experience the hurdles and the sufferings from God. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను. That's a really good point. Let me just stay with that point for a minute here, that he's seeing and understanding that suffering is a part of being a believer. It's a part of the Christian life. చూడండి, యోబు ఆ సోదరుడు చెప్పిన దాన్ని బట్టి ఆ మాట చెప్పాలనుకున్నాను. యోబు ఏం నేర్చుకున్నాడంటే క్రైస్తవుడిగా విశ్వాసిగా ఉండడం అంటే ఆ విశ్వాసంలో ఆ క్రైస్తవ్యంలో శ్రమలు కూడా భాగమే అనే విషయాన్ని యోబు అర్థం చేసుకున్నాడు. That's why we're told that we're going to suffer with Christ. అందువల్లనే మనకి కొత్త నిబంధనలు ఏం కనిపిస్తుందంటే మనం క్రీస్తుతో కూడా శ్రమ పడాలి, శ్రమ పడిన ఎడల అనే మాట మనకు కనిపిస్తుంది. Christianity is not simply escaping the trouble. క్రైస్తవ్యం అంటే శ్రమల నుంచి తప్పించుకోవడం కాదండి. It's not simply seeking a deliverance from every bad thing. మనం ప్రతి ఇబ్బంది నుంచి కష్టం నుంచి మనం విడిపించబడటమే కాదు క్రైస్తవ్యం అంటే. God's achieving His plans even through our suffering. చూడండి, మన శ్రమల ద్వారా కూడా దేవుడు తన యొక్క సంకల్పాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. శ్రమలు కాబట్టి ఒకటి ఏంటంటే తాను సంపన్నమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఉన్నాడో అన్నీ పోయిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రేజ్ చేశాడు. అంటే దేవుని ఎంత ఎరిగితే అలాగు చేయగలడు అనేది ఆ మాటలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అంటాడు కదా, అన్నీ పోయిన తర్వాత. అది He saying, the Lord has given, the Lord has taken away. By saying that statement, and he is showing that he knows so much of God. And when he was rich, he is praising God. Even when he lost everything, and he is praising God. So that shows that he knows so much of God. He's a man who knew God. ఆయన దేవుడిని లోతుగా ఎరిగినటువంటి వ్యక్తి. ఎవరికైనా నమ్మకత్వం తగ్గిన. Okay, another illustration. Thank you. That's really great. Another illustration is we're looking to, and this is the idea of looking to God because He's unchanging and He's true in all situations. When we give thought to the apostles in the New Testament, they're often punished for telling the truth, aren't they? చూడండి, మనం ఇప్పటి వరకు చదివినటువంటి ఈ అధ్యయనం చేసినటువంటి గుణలక్షణాలన్నింటిలో మీరు బాగా ఆలోచించారు, కొన్ని విషయాలు చెప్పారు, వాటి మీకు వందనాలు. అయితే
చూడండి, మనం దేవుడు సత్య స్వభావం కలిగిన వాడు, సత్య స్వరూపం అని చెప్పుకున్నాం కదా. అయితే కొత్త నిబంధనలు అపోస్తులు ఆ దేవుని యొక్క సత్యాన్ని పాటిస్తున్నప్పుడు వాళ్ళు హింసలు ఎదుర్కొన్నారు, అవునా కదా? ఎస్. What's the apostles' response? Can a couple of people share when they're punished for telling the truth? How do they respond to that? చూడండి, సత్యాన్ని ప్రకటించినందుకు అపోస్తులు హింసించబడ్డారు కదా. అయితే అలా హింసలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ స్పందన ఏంటి? వాళ్ళు ఎలా స్పందించారు చెప్పండి. దయచేసి నిలబడి దయచేసి చెప్తాను. క్రీస్తు నిమిత్తం శ్రమలు పొందడం తమ సంతోషంలో భావించి శ్రమలో గాయాలు క్రీస్తు హింసల్లో తాము కూడా పాలిభాషలో సంతోషిస్తూ శ్రమలు. They rejoiced for the sufferings they had experienced by preaching, by teaching the truth. So they rejoiced. They're rejoicing. And they feel blessed that they have been experiencing their trials because of the preaching. Fantastic. There's a rejoicing that they know that this is for the purposes of God, that they have been considered worthy to suffer for Christ. అవును, యేసుక్రీస్తు నిమిత్తం శ్రమలు అనుభవించడం వాళ్ళు ధన్యతగా ఆశీర్వాదంగా భావించారు. అవును, ఇది వాస్తవమే. కన్నవారిని విన్నవారిని సంపూర్ణ ఉండలేదు అని దేవుని పరిచయం కోసం బాధపడ్డారు, అంటే ప్రోత్సహించబడ్డారు, కొనసాగించారు. So whatever they have seen, whatever they had heard, they cannot but preach. So that is how they respond. That's fantastic. They can't do anything else but preach because they know the truth of the living God. వాళ్ళు సజీవుడైనటువంటి దేవుడి గురించి సత్యం తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రకటించడం తప్ప ఇంకేమి వాళ్ళు చేయలేమని చెప్పారు. అవును, వాస్తవం. అయ్యో, సువార్తను ప్రకటించగల నాకు శ్రమ చెప్పింది. Yeah, woe to me if I don't preach the gospel. So that shows that so they Macedonian believers, they experienced the trials and they greatly rejoice in those sufferings and trials. Just pause there, just one moment. Just on that. Woe to me if I do not preach the gospel. Let's just చూడండి, ఒకసారి ఈ మాట గురించి ఆలోచిద్దాం. సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ అన్నాడు కదా పౌలు. Woe to me if I do not preach Christ's death for sinners and his resurrection. Woe to me. చూడండి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం, పాపుల నిమిత్తం ఆయన అనుభవించినటువంటి మరణ పునరుత్థానాలను ప్రకటించకపోతే నాకు నిజంగానే శ్రమ, నాశనం. Woe to us if we do not preach Christ's death and resurrection, the gospel. చూడండి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను కనుక మనం ప్రకటించకపోతే మనకే ఆ నాశనం, మనకే ఆ శ్రమ. So Paul in Acts 14, through many trials we have to enter the heaven. And by saying those words, he warned and he exhorted the believers. Acts 14. Yeah. Warning and exalting the believers that there will be suffering for Christ. మంచి వచ్చింది. So in Acts 4, when they were tortured, and they said, for this name's sake, experiencing the sufferings and trials, we feel blessed. And by saying that, they went on preaching Christ. Amen. Wonderful. They continue forward in preaching the good news. They stay with the truth. వాళ్ళు సత్యంతో ఉన్నారు, వాళ్ళు సత్యాన్ని ప్రకటించడం కొనసాగించారు. Let me finish on this with that point, because that's very good. They stay with the truth. They don't alter the truth. వాళ్ళు చూడండి, ఈ మాట బట్టి కొన్ని విషయాలు చెప్తాను. కొంచెం అక్కడ బాగా గొనుగుతున్నారండి సేవకులారా, కొంచెం మాట్లాడండి. వాళ్ళు సత్యాన్ని వాళ్ళు హత్తుకునే ఉన్నారు, వాళ్ళు సత్యంలో ఎలాంటి మార్పులు చేయలేదు. Because God is truth, so we don't alter the news of God. చూడండి, దేవుడు సత్య స్వరూపి కాబట్టి, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన సత్యాన్ని మనం అడిగి ఏం మార్చేయకూడదు. And Paul even says to live is Christ but to die is gain. పౌలు అంటున్నాడు, మనం తెలుగులో రావట్లేదు, నేను బ్రతుకుట క్రీస్తే. So even in our suffering, even in our standing for the truth,
చూడండి, మన శ్రమల్లో కూడా మన సత్యం కోసం నిలబడినప్పుడు కూడా even if our life is lost, మన ప్రాణమే పోయినా సరే today is gain because we will be with the Lord Jesus Christ. మనకి మరణం కూడా మేలే, ఎందుకంటే మరణిస్తే మనం ప్రభువైన యేసుక్రీస్తులో ఉంటాం కాబట్టి. హల్లెలూయా. Preach the good news. Let's pray కాబట్టి together. ఈ సువార్తని మనం ఖచ్చితంగా ప్రకటించాలి. ఇందులో మనం కొనసాగాలి. Gracious God, కృపగల దేవా, thank you that you are immutable and you are the God of truth. దేవా, నువ్వు మార్పు లేని వాడిగా ఉన్నందుకు, సత్యస్వరూపిగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. That although we experience so many changes in life and even in ourselves, దేవా, జీవితంలోనూ మాలోనూ మేము అనేక మార్పుల్ని మేము అనుభవించినప్పటికీ oh, you remain the same. మీరు మాత్రం ఏకరీతిగానే ఉన్నారు. To know truth, we come to you, the God of truth. సత్యవంతుడు అయినటువంటి నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు Sanctify us in your truth. మీ సత్యంతో మమ్మల్ని పరిశుద్ధపరచండి. Your word is truth. నీ వాక్యమే సత్యము. So grow our love for the truth of your word. మీ వాక్య సత్య విషయంలో మాకున్నటువంటి ఆ అభిలాషని మీరే పెంపొందింప చేయండి. May we study it so we know. ప్రభా, నిన్ను లోతుగా ఎరిగే వరకు కూడా ఆ సత్యవాక్యాన్ని అధ్యయనం చేయడానికి సహాయం చేయండి. And may we preach it so others know. ప్రభా, నిన్ను ఈ విధంగా ఉన్నటువంటి నిన్ను ఇతరులు కూడా తెలుసుకునే విధంగా ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. And that by your truth, దేవా, మరి నీ సత్యం ద్వారా souls will be set free. ఆత్మలో రక్షించబడతాయి నాయన. We love you, God. దేవా, మేము నేను ప్రేమిస్తున్నాను. Thank you for your blessings to us. మీరు మాకు అనుగ్రహించినటువంటి దీవులన్నింటిని బట్టి మీకు వందనాలు. All glory to you alone. కేవలం సమస్తమైన నీకు మాత్రమే చెందును గాక. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.